హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగింది కదా. అయితే ఈ సర్వే జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు. అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు రావడం జరిగిందండి. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ ఏడాది కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. అయితే రీసెంట్గానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆధారంగా కొంతమంది నిరుద్యోగ యువతనైతే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం ఒక స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో అంటే ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలకు ఇంట్రెస్ట్ చూపించి ఉన్నారో సో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించబోతున్నారు, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా జరిగింది, అలానే ఇక్కడ చెప్తున్నటువంటి 5 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి అనే వివరాలను ఈ వీడియోలోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాము. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా పత్రికాముఖంగా పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఓకేనా? ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కొన్ని నెలల క్రితము గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ యొక్క క్లస్టర్ అధికారి వచ్చి మీ ఇంట్లో ఎవరెవరు చదువుకుంటున్నారు సో వారి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారు. దీన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అన్నారనమాట. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఎవరైతే చదువుకున్నటువంటి వ్యక్తి ఇంట్రెస్ట్ చూపించారో మేము ఉపాధి అవకాశాలు పొందేందుకు రెడీగా ఉన్నాము, సో మాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఎవరైతే సర్వేలో ఈ యొక్క ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళి అన్ని వివరాలను ఈ యొక్క సచివాలయం అధికారులకైతే ఇచ్చి ఉంటారో వారందరికీ కూడా గుడ్ న్యూస్. త్వరలోనే మీకు అందరికీ కూడా మీ యొక్క గ్రామం మరియు మీ యొక్క పంచాయతీ పరిధిలో ఎవరైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ చూపించి ఉన్నారో వారందరికీ సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. సో ఈ యొక్క పరీక్షల యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏడాది కాలంలో 5 లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ మనకు మంత్రి పార్థసారథి గారు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే విడుదల చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ 5 లక్షలు అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా. దేశంలో ఎక్కడా లేని విధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఆ లక్ష్య సాధనలో భాగంగా ఏడాది కాలంలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ 5 lakhs వినూత్నమైన కార్యాచరణకు ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేశారు. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఒక స్కిల్ టెస్ట్ పెట్టి వారి యొక్క స్కిల్స్ను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా వారికి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మరియు భవిష్యత్తులో పరిశ్రమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సో అదేవిధంగా దీనికోసం ఒక మానిటరింగ్ ఏజెన్సీస్తో పాటు సర్వే ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ర్యాండమ్గా శాంపుల్గా దాదాపు 1000 మందికి సచివాలయం వద్ద స్కిల్ టెస్ట్ను నిర్వహించగా ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ ఎటువంటి శిక్షణ లేకుండా ఉద్యోగాలు పొందేందుకు అర్హత సాధించారని చెప్పారు. అయితే సైన్సు ఇతర విద్యా అర్హతలు కలిగినటువంటి మరియు వృత్తి నైపుణ్య శిక్షణ అందజేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ తెలియజేశారనమాట. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా స్కిల్ టెస్ట్ పెట్టి వారి వృత్తి నైపుణ్యాలను గుర్తించడము, అవసరమైన వారికి వృత్తి నైపుణ్య శిక్షణ అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి వివరించారనమాట. దీనికోసం రియల్ టైం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జాబ్ డేటా యూజింగ్ యాప్స్ను రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారనమాట. సో నేను మీకు గతంలో అయితే చెప్పానండి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగింది కదా. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఫస్ట్ అయితే ఎగ్జామ్ అనేది జరిగిందనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే సో మేము ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు పొందేందుకు రెడీగా ఉన్నాము, మేము దానికి సంబంధించిన ట్రైనింగ్కి అయితే వెళ్తాము, సో మా ఇంట్లో ఈ యొక్క నెట్వర్క్ ఫెసిలిటీ ఉంది, మా దగ్గర ల్యాప్టాప్ ఉంది, మేము ఈ చదువు అయితే చదువుకొని ఉన్నాము, మాకు ఉద్యోగం కావాలని మేము ఉన్నాము అని చెప్పి అన్నిటికి కూడా ఎస్ అని ప్రొసీడ్ చేసుకుంటూ ఎవరైతే వెళ్ళి ఉన్నారో సో వారికి ర్యాండమ్గా కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారనమాట. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మందికి అయితే ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఈ న్యూస్ అనేది ఫేక్ అని చెప్పి పెట్టారు. సో ఇక్కడ మనకు ప్రూఫ్స్తో సహా అయితే వచ్చానండి. నేను ఏదైనా కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా వీడియో అనేది చేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సో ఈ విధంగా
ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరిగింది కదా. సో అందులో కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక్కడ ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో జాబ్స్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు తెలుస్తుంది. సో ఐటీ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావచ్చు. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఈ యొక్క ఐటీ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కొంచెం చదువుకొని కూడా ఉంటారనమాట. ఇలా ఈ యొక్క ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా రిమైనింగ్ గ్రాడ్యుయేట్స్కి కూడా, అదేవిధంగా వివిధ రకాల విద్యార్హత కలిగినటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఇలా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల లెక్కన ఈ యొక్క 20 లక్షల ఉద్యోగాలు అనేటివి ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో దీనికోసం ప్రత్యేకంగా కొన్ని యాప్స్ కూడా డెవలప్ చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పటికే 1000 మందికి ఈ యొక్క విద్యార్థులను ఎంపిక చేసి వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించాము. వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎటువంటి శిక్షణ లేకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారని చెప్పి ఇక్కడ మనకు కూడా ప్రచురితమైనటువంటి ఒక ఆర్టికల్ అయితే చూపిస్తున్నాను. సో అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా జరిగిందనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్సే ఎగ్జామ్ అయితే పెట్టిన రోజే, అంటే నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎగ్జామ్స్ అనేటివి జరిగాయని చెప్పాను కదా, అక్కడ ఎగ్జామ్ రాసినటువంటి ఒక సబ్స్క్రైబరే చెప్పారండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా సింపుల్గా అయితే జరిగిందని చెప్పారు. సో ఫస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ అనేది జరిగిందనమాట వాళ్ళకి. అంటే మీ యొక్క స్కిల్స్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఇలాంటి వివరాలు అన్నీ కూడా అడిగారనమాట. అడిగిన తర్వాత కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, అదేవిధంగా రీజనింగ్ క్వశ్చన్స్, అదేవిధంగా వారు చదువుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఫీల్డ్ అయితే ఉంటుందో ఆ ఫీల్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేశారనమాట. కొన్ని ప్రశ్నలతో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో అయితే ఎగ్జామ్స్ అనేటివి జరిగాయని చెప్పి వాళ్ళే చెప్పారు. కేవలం ఒక అరగంట వ్యవధిలో అయితే సో యొక్క ఫేస్ క్యామ్ అనేది ఆన్లో పెట్టి సో వాళ్ళకి ఎగ్జామ్ అనేది జరిగినట్లు చెప్పారనమాట. గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఆ ఫామ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. వాటికి ఆన్సర్ చేస్తూ వెళ్ళారు. తర్వాత ఓవరాల్గా ఒక ఇంటర్వ్యూ అనేది తీసుకున్నట్లు సో వాళ్ళైతే చెప్పారనమాట. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంది. సో వచ్చే నెల నుంచి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు ఓకే అని చెప్పి ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని వివిధ రకాల అంశాలన్నీ కూడా క్లిక్ చేసి సో అన్నీ కూడా వివరాలను గ్రామ వార్డు సచివాలయం అధికారికి అందించినటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క ఇంటర్వ్యూలు అదేవిధంగా ఎగ్జామ్స్ అనేటివి జరగబోతున్నాయి అనే దానికి ఇక్కడ ప్రూఫ్ అయితే ఉందన్నమాట. సో వీటికి సంబంధించి ఇంకా ఏమైనా సమాచారాలు రావచ్చు, తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ సమాచారం మాత్రమే రావడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తామండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. అంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.